ఇండియాలోనే నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. పిచ్చలు ఆ పింఛన్ తెచ్చుకొని తింటా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ప్రతి ఒక్కరు కూడా మాకు జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, నాకంటే ఎక్కువ కష్టాలు ఎవరికి లేవని అనుకుంటూ ఉంటారండి. ఈరోజు నేను ఒక సిచ్యువేషన్ మీకు చూపిస్తాను. నిజంగా ఇప్పుడు ఇదేంటంటే మనకి ఖమ్మంలోని బలేపల్లి వెళ్ళే రోడ్డుతో అండర్ కన్స్ట్రక్షన్ లో ఒక వెజిటేబుల్ మార్కెట్ ఉందండి. ఇక్కడ ఒక అతను ఉన్నాడు, నిన్న పేపర్లో వచ్చింది ఒక కథనం, దాన్ని చూసుకొని మనం అయితే ఇక్కడికి వచ్చాం. నిజంగా అతన్ని చూస్తే అండి ఎంత మనసు చెల్లించిపోయిందంటే మనం నిజంగా చాలా మంచి లైఫ్ బతుకుతున్నామని అనిపిస్తుంది. నేను మీకు ఒకసారి చూపిస్తాను, రండి నాతో పాటు. సో ఇదేంటంటే అతని సైకిల్, అతనికి ఏంటంటే కాలు లేదు, ఒక కాలు లేదు. గత యాక్సిడెంట్, చిన్న చెక్క ముక్క అండి. చాలా మంచిగా బతుకుతున్నాడు, 3 పిల్లలు కూడా ఉన్నారు, భార్య ఒక గవర్నమెంట్ ఎంపీ కార్యాలయంలో ఏమో వర్క్గా పనిచేశాడు కూడా తను. సో అలాంటి పనిచేస్తున్న సమయంలో ఒక చిన్న చెక్క ముక్క కుచ్చుకుందంట. ఆ కుచ్చుకున్నది సెప్టిక్ అయిపోయి ఆ కాలు తీసేశారు. 3 మగపిల్లలు, 2 చనిపోయారు, భార్య చనిపోయింది. ఆ ఉన్న ఒక్క కొడుకు కూడా ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలీదు. అలాంటి నిజంగా ఎంత దీనమైన స్థితిలో ఉన్నాడంటే, సో ఇక్కడ చూడొచ్చు, ఆయన బట్టలు ఉతికేసి ఇక్కడే ఎండేసుకుంటాడు. చూస్తున్నారు కదా, ఇదైతే ఒక అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి మార్కెట్. చుట్టూ కూడా చూడొచ్చు మీకు చెట్లు. సో ఇదే అతని నివాసం. ఇదే మనం చూసి నిజంగా బాధేస్తుందండి. అంటే ఇలాంటి ప్లేస్ లో మనమైతే కనీసం రోడ్ మీద వెళ్తుంటే ఇటువైపు కూడా చూడము. సో తను అక్కడ పడుకున్నాడు, కనీసం ఒకరు పట్టించుకున్న వాళ్ళు లేరు, తిన్నావా అని అడిగేటోళ్ళు లేరు. మీకైతే చూపిస్తాను, తను పడుకొని ఉన్నాడు. ఒకసారి వెళ్ళేస్తే మనం పలకరిద్దాం. అసలు అయితే పడుకొని ఉన్నాడు. సో అతన్నైతే ఒకసారి అసలు తను ఇంతటి సిచ్యువేషన్ కారణం ఏంటి, ఒకసారి అయితే మనం లేపే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ లే. నమస్తే బాబాయ్, మేమే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చాము, సుమన్ టీవీ నుంచి వచ్చాము. ఏం చేస్తున్నావు, తిన్నావా? తిన్నావా? ఓకే, చేతులు అవసరం లేదు, ఓకేనా? నీకంటే చిన్నదాన్ని నేను. ఏం తిన్నావు? అన్నం. ఎక్కడిది? వాటర్ కొనుక్కొచ్చుకుంటా. అవునా, ఓకే సరే. ఏంటి నీకు మరి ఎవరు పెట్టే వాళ్ళు లేరని విన్నాను, అవునా? లేరమ్మా, పిచ్చలు ఆ పింఛన్ తెచ్చుకొని తింటా. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నావు? నేను ఇప్పుడు వచ్చి 6-7 నెలలు అయింది. అసలు ఏంటి నీ కథ ఏంటి చెప్పు, మాతో చెప్పు నీ కథ ఏంటో. నాకు 3 కొడుకులు, కంపెనీ పెట్టిన అంతా అయిపోయి చచ్చిపోయాడు. ఎట్లా చచ్చిపోయారు? ఎవరు తాయి చచ్చిపోయారో తెలియదమ్మా. నాకు కంపెనీ పెట్టించా 5 లక్షలు పెట్టి, అప్పుడు పెడితే ఆగం అయిపోయారు. ఏం చేసేటోడివి నువ్వు? సాగలో ఇస్తు చేసేవాడిని. రేణుకా చౌదరి కాడ 10 సంవత్సరాలు చేసి ఎంపీ దగ్గర. రేణుకా చౌదరి దగ్గర 10 సంవత్సరాలు చేసావా? వచ్చిన చేసా. మా ఆమె కూడా చేసింది. అసలు మేడం కి నీ విషయం తెలుసా? మేడం, మా ఆమె చచ్చిపోయిన మేడం అడిగితే అమ్మ సుశీల చచ్చిపోయింది అమ్మ అన్న కూడా సరే సూత్రం అనేది ఇంకా ఆమె పట్టించుకొని నేను పోలే. మీ ఆవిడ చనిపోయి ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. మీ ఆవిడ చనిపోయి 20. పిల్లల్ని నువ్వే సాదావా? పిల్లగాళ్ళు ఉన్నప్పుడు పెద్ద ఆయన పెళ్లి అయింది. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు పెద్ద ఆయన పెళ్లి అయింది. ఇక చిన్నోడి పెళ్లి, 2వ వాడి పెళ్లి నేనే చేశాను. మీరే చేశారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు 3 పిల్లలు? పెద్ద ఆయన చచ్చిపోయి 4, చిన్న ఆయన చచ్చిపోయి 3. అయ్యో, ఇక 2వ వాడు పట్టించుకోలే. బట్టలు తీసి బయట నేను ఇంట్లో నుంచి పంపించేశాడా? ఎందుకు? నేను ఎవరో ఒక అయ్యా డబ్బులు ఇస్తుంటే అడుకున్నానని నా పరువు పోతుందని బయటికి వెళ్ళగొట్టాడు. ఏం చేస్తాడు మీ అబ్బాయి? ఆయన ఆటో తోలుకుంటాడు. ఎక్కడ ఉంటాడు? అడ్రస్ మన బ్యాంక్ కాలనీలో ఉంటాడు. ఓకే, అసలు సరే చూడొచ్చండి, 3 పిల్లలు ఉన్నారంట, 2 అయితే చనిపోయారు, భార్య కూడా చనిపోయింది. సో చనిపోయినప్పుడు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదంట. చిన్న కొడుకు అయితే బట్టలు ఇచ్చేసి, సరే తను అడుక్కుంటున్నాడు, ఏదో చేస్తున్నాడు, చెప్పాలి. ఆ నాన్న నేను ఉన్నాను కదా, నువ్వెందుకు అడుక్కుంటున్నావు అని చెప్పేసి తండ్రికి నచ్చ చెప్పాలి. అంతేగాని బట్టలు ఇచ్చేసి బయటికి ఎంటేశారంట. మరి మీ చుట్టాలు గాని ఎవ్వరు లేరా? ఎవరు ప్రశ్నించలేదా మీ కొడుకు అలా చేస్తే? ఎవరు పరిశీలించలేదు. ఎందుకు? వాళ్ళు ఎక్కడోళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు. అవసరం లేదు ఇప్పుడు నాన్న, అంతేనా? కాలు లేదు ఇక నాన్న మాకేం పనికి వస్తాడని. నువ్వు ఇక్కడే పడుకుంటావా? అయినా ఎలా ఉంటావు ఈ చీకట్లో, దోమలు? ఏం చేస్తావు?
ఒక అమ్మ క్యాన్ కొనిచ్చింది. ఆ క్యాన్ నీళ్ళు తెచ్చుకుంటా అక్కడికి పోయి ఆడ తాగం చేస్తా. ఒక స్టాండ్ కొనిచ్చాడు, అక్కయ్య బండి కొనిచ్చాడు. ఇక అన్నం తెచ్చుకుంటే ఈయన పట్టుకుంటా. సరేనా? సరే, నీకు మేమైతే ఆ జైపూర్ కాల్ ఏదైతుందో అది అమ్మ వచ్చిందమ్మా, వచ్చింది కానీ జారిపోతుంది. ఇది లేదు, అది ఇది లేదు, ఇది లేదు. ఓకే, నీకు సెట్టింగ్ అది సెట్ అవ్వట్లేదా? జారిపోతుందమ్మా. ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చారు, గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చిన మా అమ్మ మంచిగా చూసుకుంది హాస్పిటల్ 9 నెలలు. నీకు దీనికి ఇక్కడ సెట్ అవ్వట్లేదు. కాటేనమ్మా. సో అసలు నీకే ఏం కావాలనుకుంటున్నావు? ఏం లేదు, ఉంటానికి ఒక గుడి ఉంటే చాలా కంటే దాంట్లో వండుకుని దాంట్లో బట్టి ఉంటా. సో అదే నిజంగా ఈ వయసులో అంటే చూసుకునే వాళ్ళు లేరు, కాళ్ళు చేతులు మంచిగున్న వాళ్ళే ఇబ్బంది పడుతున్న రోజుల్లో నువ్వు ఒక్కడివి అసలు ఇక్కడ ఉండుకుంటూ అసలు ఎలా ఉంటున్నావు అసలు? మళ్ళీ ఏం చేస్తారు, చీకట్లో మళ్ళీ అసలు చీకటి కాలు కూడా లేదు. అసలు కాదు, కనీసం మీ కొడుకుతో పలకరించావా? అయ్యా మరి నా సిచ్యువేషన్ ఇలా ఉంది, బాగాలేదని. అన్ని తెలుసు వాడికి, అన్ని తెలుసు వాళ్ళకి. వస్తాడా ఎప్పుడైనా? చూస్తాడా? చూడు, రాడు చూసుకుంటూ పోతాడు కానీ రాడు. ఇంకా కుక్కలు ఉంటాయి, ఆ కుక్కలు నాకైనా అనుకుంటాయి. ఆ కుక్కలు ఇంకా నేనే ఉంటాం. ఇక స్నానం చేస్తా, తెచ్చుకుంటా, అన్నం తింటా, పడుకుంటా, అంతే. ఇంకెవ్వలేదు, నాకు అందరూ చచ్చిపోయారు, ఇవ్వలేదు. ఎక్కడ వాటర్ అవన్నీ ఎక్కడ స్నానం చేస్తావు? అక్కడ మన సారకాల బోరింగ్ ఉంది కమ్మా, అక్కడ నుండి తెచ్చుకుంటా బండినే పెట్టుకొని. బాలకృష్ణ గారు బండి కొనిచ్చాడు, ఒక స్టాండ్ కొనిచ్చాడు, బట్టలు వాళ్ళ పాత ఇస్తారు. అదేలే, ఎన్నున్నా కూడా ఉండడానికి ఒక ఇల్లు ఉంటే కొంచెం మంచిగా ఉంటాని. ఇలా ఇక్కడ ఎన్ని రోజులను ఆ ఇల్లు నుండి ఆ కొడుకు ఏమన్నా అప్పటికి ఏమైనా దగ్గరకు వస్తాడేమో అనుకుంటున్నా. అట్లా వస్తే ఇల్లు చూసుకొని వచ్చినోడు అయితే కానీ నీ మీద ప్రేమతో వచ్చినోడు అవ్వడుగా. సరే, ఏడో మాకు చూస్తున్నారు కదండి. నిజంగా అసలు అంటే తల్లిదండ్రులు మనల్ని పెంచారు, పెద్ద చేశారు, మనకు ఒక స్థాయిని తీసుకొచ్చారు. వాళ్ళని అలా మీరు రోడ్ మీదకి వదిలేసి తను చూడండి ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు. నిజంగా అసలు కనీసం బయట ఎలా ఉంది, దోమలు, ఈగలు, జ్వరం వచ్చినా పట్టించుకునేటోళ్ళు లేరు, టైంకి తినడం లేదు, రోగం వచ్చినా పట్టించుకునేటోళ్ళు లేరు. ఎలా అండి అలా అసలు అలా గాలికి వదిలేస్తారండి అసలు తల్లిదండ్రుల్ని? అదే తాత, అసలు కాలు ఎలా ఏమైంది అసలు? కాలు ఒక ఏదో పేడు గుచ్చుకుందామా, పేడు గుచ్చుకున్నాక 3 నెలల తర్వాత చిన్న కురుపు అయింది, పెసరి కింద అంతా. పెసరి కింద అయినాక ఇంత లావైంది. ఒత్తితే దాంట్లో ఏం వెళ్ళేది. నా కూర్చొని డాక్టర్ కాడ చూపించిన, పెద్ద డాక్టర్ కాడ చూపించిన, 3 లక్షలు పెట్టా. ఇక 3 లక్షలు అయిపోయినాక గవర్నమెంట్ హాస్పిటల్ 9 నెలలు ఉన్నా. కొడుకులు రమ్మంటే అప్పుడు కొడుకులు ఎవరు పట్టించుకోలే. ఇక లాస్ట్ లో 2వ సంఘం డాక్టర్ అమ్మగారు సంఘం కేసు పెడతా, పోలీస్ స్టేషన్ పోతానంటే, కేసు పెడితే పోలీస్ స్టేషన్కి పోతే రావాలంటే అప్పుడు వచ్చి సంఘం పెట్టి ఇక్కడ కాలు కట్ చేసారమ్మ. ఇక్కడ కాలు కట్ అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయింది కాలు తీసి? ఇప్పుడు 7-8 సంవత్సరాలు అవుతుందేమో. 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు. ఇంకా అంతకుముందు గానో ఏనో వాచ్యం చేసుకుంటా బతికేది. ఇంకా ఇప్పుడు ఓపిక లేదు. ఇప్పుడు ఒకవేళ అంటే నీ ఏదైనా ఆశ్రమానికి పంపిస్తాము అని అనుకుంటే నువ్వేం వెళ్తావా? వెళ్ళను, కానీ ఏదైనా మీ దయ వాళ్ళు ఏదైనా పెట్టిస్తే అది పని చేసుకొని బతుకుతా, ఈడబడి ఉంటా. లేకపోతే ఏదైనా రూమ్ ఇచ్చిన దాండబడి ఉంటా. మేము బతుకున్నాను, నీలో ఓపిక ఉన్నంత కాలం పని చేసుకుంటా అంటున్నావు అంతేమ్మా. అది నీ కాలుకి చూద్దాం సెట్ అవుద్దేమో. ఒకవేళ మెజర్మెంట్స్ తీసుకొని మేము కూడా ప్రయత్నం చేస్తాము. సో మన సుమన్ టీవీ తరపు నుంచి కూడా మనం కూడా అయితే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ కాల్ రావడానికి అంటే తనకి తగ్గట్లు మెజర్మెంట్స్ వచ్చేలా విధంగా సెట్ అవుద్దేమో చూసి. సో తను కోరుకునేది ఏంటి అంటే, నేను ఆధారపడను ఎవరి మీద, నాలో ఓపిక ఉన్నంత కాలం నేను పని చేసుకుంటా అని అయితే చెప్తున్నాడు. నిజంగానే అంటే ఈ ఏజ్ లో కూడా తను ఏంటంటే, నేను ఎవరి మీద ఆధారపడను, నాలో ఓపిక ఉన్నంత కాలం నేను పని చేసుకుంటాను, తింటాను అని అంటున్నాడు తప్ప నేను ఎవరి మీద ఆధారపడతానని మాత్రం అనట్లేదు. నిజంగా అంతే గ్రేట్ అని చెప్పుకోవాలి. కాకపోతే ఏంటంటే మనం కొంచెం ఆలోచించాలి, సమాజం ఎడిపోతుంది ఏంటి అన్నది. తల్లిదండ్రులు మనల్ని పెంచి పెంచేసిన తల్లిదండ్రులు ఇలా రోడ్డు మీదకి వదిలేస్తున్నాము, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆయన సరే కనీసం అండి కాలు కూడా లేదు, కనీసం దాని మీదైనా జాలి ఉండాలి కదా కొంచెం అన్నా. ఏడోమ్మా ఏడో సరేనా? మనం ఏదో ఒకటి అయితే చేద్దాము, నీకు ఏదో ఒక సహాయం అయితే చేద్దాం సరేనా? నువ్వు ఏదో పని చేసుకుంటా అంటున్నావు కదా, దాని పరంగా అయినా దాతలను ఎవరైనా ఉంటే నీకు సహాయం చేయమని చెప్దాం. నీ కాలు పరంగా కూడా మన సుమన్ టీవీ నుంచి నీకు రావడానికి అది కూడా ప్రయత్నం చేద్దాం సరేనా? ఓకే తాత. ఇప్పుడు ఎవరు లేరా మీ ఫ్రెండ్స్? సొంత ఇల్లు కూడా ఉండేదా మీకు? అప్పుడు సొంత ఇల్లు ఉండే, అప్పుడు ఆమె ఉన్నప్పుడు సొంత మొత్తం 3 ఇళ్ళు అమ్మేసిన. ఆమె కోసం హాస్పిటల్ చూపించిన, ఆపరేషన్ ఫెయిల్ అయి చచ్చిపోయింది.
ఏం ఆపరేషన్? కడుపులో ఆపరేషన్. నువ్వు పని చేసిన కాడ గానీ ఎవరు నీకు సహాయం చేయడానికి రాలేదా? చేయలే. ఒక అయ్య మటుకొని బండి కొనిచ్చాడు బాలకృష్ణ గారు అని, ఒక అయ్య స్టాండ్ కొనిచ్చాడు. ఇక వాళ్ళ పాత పోతే బట్టలు ఇస్తారు. అదే అంటే అదే ఒకప్పుడు ఒక బతికి ఈ రోజు ఇలాంటి అంటే ఖద్దరు బట్టలు వేసుకొని తిరుగుతూ అందరితో అలా అనిపించుకుంటూ ఈ రోజు ఇంత దీనమైన అంటే భిక్షాటన చేస్తున్న స్థితికి వచ్చాడు అంటే అసలు నిజంగా అండి అంటే ఆ బాధ చెప్పలేంది. ఇక్కడ చూడొచ్చు మనం కూడా ఇక్కడ అంటే దోమల్లో ఈగల్లో నిజంగా కరెంటు కూడా లేదు. అలాంటి ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఈ పరిస్థితులలో ఉంటూ తను భార్య చనిపోయింది, 2 పిల్లలు లేరు, ఉన్న ఒక్క కొడుకు కూడా నాకు సంబంధం లేదు అనేసి అయితే వదిలేశాడు. సో మన వంతుగా అండి తను ఏమంటున్నాడు, నాకేదన్నా సహాయం చెయ్యండి, ఏదైనా కొట్టు పెట్టుకుంటా, నేను ఉండడానికి ఒక ఇల్లు ఒక ప్లేస్ నాకు ఇస్తే నేను ఏదో ఒక కొట్టు పెట్టుకొని ప్రభుత్వం తరపు నుంచి కోరుకుంటున్నాడు నాకు ఉండడానికి ఒక గూడు కావాలి. ఆ గూడు ఇప్పించారనుకోండి నేను ఏదో ఒక కొట్టో పండ్ల కొట్టో కిరాణం కొట్టో ఏదో ఒక బండి. పెద్దనా ఇప్పుడు నువ్వు ఏ ఏరియా కింద వస్తుంది నీది ఆధార్ కార్డ్ అడ్రస్? ప్రసాద్ నగర్ కానాపురం అని వస్తుందమ్మా. ఆర్ఆర్ కార్డ్ కవర్ లో ఉంది. ఓకే, కానాపురం కిందికి వస్తుంది నీది అంతేనా? మరే అప్పుడు ఇందిరమ్మ ఇండ్లకి అప్లై చేసుకున్నారు కదా, నువ్వు చేసినవా? నేను చేయలేదు. నేను చేయలేదు. నువ్వు చేయలేదా? చేయలేదు. నేను అడిగి అయినా చేయించుకోపోయినవా? చేయలే. ఎవరు చేయలే. తెలీదు నీకు? తెలీదు? తెలియదమ్మా, తెలియదు. తెలిసినాక చెప్పాలి. సో మనం ఇంకొకటి, మా ఆమె ఉన్నప్పుడు మా ఆమె పేరున ఒక ప్లాట్ వచ్చింది, ఆ అమ్మి ఆమెకు పెట్టా. అప్పుడు వచ్చింది అదే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చింది. వస్తే హాస్పిటల్ పడితే అది అమ్మేసా, ఒక 20,000కి అమ్మేసా. 20,000కి అమ్మేసి ఆమె చూపించిన ప్లాట్ పోయింది, ఆమె చచ్చిపోయింది. ఇక నాకైతే ఇప్పుడు ఉండటానికి ఏం లేదు. చూద్దాం మనం ఏదో ఒకటి చూద్దాం అన్నగా. సో ఏంటంటే కానాపురం కిందికి వస్తుంది, కానాపురం ప్రశాంత్ నగర్ కిందికి వస్తుందండి ఈ ఏరియా. సో తనకి తెలియదు కనీసం అంటే ఎలా అప్లై చేసుకోవాలి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి గవర్నమెంట్ పథకాల గురించి కూడా తనకు తెలీదు. పెన్షన్ అయితే వస్తుంది కానీ ఎంత పెన్షన్ వచ్చినా ఉండడానికి ఒక చోటు లేనప్పుడు తను పడుకోవటం కానీ తినటం కానీ అంటే ఉండటం కానీ నిజంగా ఎవరో ఒకరు పెడితే తింటాం, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏదో తనకి తాగడానికి నీళ్ళు ఏదైనా తినడానికి ఉండటానికో అట్లా చేస్తున్నారు తప్ప ఇది అయిన దగ్గర ఉన్నదల్లా ఏం లేదండి. ఇదిగోండి ఆ 3 బాటిల్స్, ఆ 2 టీ-షర్ట్లు ఒకటి ఉన్నాయి, ఒక 2 బెడ్షీట్స్ ఉన్నాయండి, ఒక వాటర్ క్యాన్ ఒకటి ఉంది అంతే. అవి తప్ప తన దగ్గర తనకంటూ ఇంకేమీ లేదు. సో మనం కూడా మన తరపు నుంచి తనకి మన సాయం ఎంతో కొంత తోచిన సహాయం అయితే చేద్దాం. ఎందుకంటే అందరూ ఒక్కళ్ళే చేయమని అనట్లేదు, 10 మంది 10 చేతులు వేస్తే తనకు కావాల్సింది మేబీ తనకి దక్కొచ్చు. అంటే తను ఏమి కూడా కోరుకోవట్లేదు, ఎక్కువ కోరుకోవట్లేదు, ఏదైనా తోచిన సహాయం కోరుకున్నాడు, ఉండడానికి ఒక ప్లేస్ అంతే. సో మనం కూడా మన వంతు సహాయం సుమన్ టీవీ ద్వారా కూడా తన కాలుకి ఏమైనా సెట్ అవుద్ది అనేది అది కూడా మనం చేపించడానికి ప్రయత్నిద్దాం. అలాగే మీ వంతు సహాయం కూడా చేయండి.